పెళ్లి రోజని ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి. గుడికి వెళ్దామని బయలుదేరితే మా వారికైతే ఫోనొచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నారు. నేనెప్పుడు దేవుడి మందిరంలో పూజ చేసేదాన్ని గదండీ! ఇప్పుడైతే దేవుడి ఫోటోస్ వేరే రూమ్‌లోకైతే షిఫ్ట్ చేశాను. దేవుడి ఫోటోస్ ఉన్న రూమ్‌లోకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషను, బీరువా అవి ఉండటం వల్ల కుదరట్లేదనమాట. అందుకని బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉంటే ఆ రూమ్‌లోకైతే దేవుడి ఫోటోస్ షిఫ్ట్ చేశాను. అక్కడ పెట్టడానికి ఏమీ లేకపోతే న్యూస్ పేపర్ వేసుకొని నేను పూజ చేసుకున్నానండి. గోడల పైన ఉన్నవి చారలనమాట, బూజు కాదు. నేను తర్వాత అవి పోవటానికి ట్రై చేస్తాను. పూజ అయితే కంప్లీట్ అయింది. గుడికి వెళ్ళాలండి. శివాలయం గుడికైతే వెళ్ళాం. మా ఊరు శివాలయం గుడికి వెళ్ళి గుడి చుట్టూ తిరిగి వినాయకుడి ముందు ఒక దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి ముందు దీపారాధన చేసి గుడిలోకెళ్ళి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రశాంతంగా కాసేపు కూర్చున్నామండి. మా వారిని నవ్వమంటే చక్కగా అలా స్మైల్ ఇచ్చారనమాట, వచ్చి రానట్టు. ఇంటికి వెళ్ళే ముందు గుడి బయట అలా కూర్చొని శివయ్యని తలుచుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కోయిల రాగాలు, పిట్ల అరుపులు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము అక్కడి నుంచి ఇంటికి రాకుండా మా ఊరు గ్రామదేవత గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. యాప చెట్టు కింద పోతురాజస్వామి అనమాట. ఇది మొత్తం గుడి చూపిస్తున్నారండి. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీరు ఈ గుడిని అయితే చూశారు. నేను పూజ చేయడానికి రెడీ చేసుకుంటున్నానండి, అంటే దీపారాధన చేయడానికి. అమ్మవారి గుడి తలుపులు అయితే ఇంకా తీయలేదండి. కొంచెం సేపటి తర్వాత అయితే, అంటే మేము ఎర్లీగా వెళ్ళామన్నమాట. అది ఒక 1 అవర్ తర్వాత అయితే కోలాటకం నేర్చుకున్న ప్రతి పిల్లలు కూడా గజ్జె పూజ జరిగిద్దంటండి ఆ రోజు. అంటే గజ్జెలు కట్టుకుంటారు కదా, గజ్జెలు, కర్ర, నూతన వస్త్రాలు ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని వెళ్ళాలంటండి వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ 27న మా ఊర్లో కోలాటకం అనమాట. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి. ఇది వేప చెట్టుని గుడి ముందు వేప చెట్టు ఉందండి. దాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా అయితే గుడి కట్టారనమాట. పైన చెట్టు ఉంటుంది, స్లాబ్‌నైతే అలాగా కట్టారు. చాలా నీట్‌గా బావుందండి. పక్కనే తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి గుడి అనమాట ఇది. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చేయించారనమాట. మనిషికి ఆ విగ్రహానికి వచ్చేసి 10,000 అమౌంట్ ఇస్తే ఇంటికొచ్చి చేయించాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయించలేదు. మేము కూడా చేయించామండి. బ్యాక్ సైడు కృష్ణయ్య విగ్రహం చేయించామన్నమాట. దుర్గమ్మ తల్లి ఫోటో విగ్రహం చేయించాలనుకున్నాం, కానీ అప్పటికి వేరే వాళ్ళు చేయించారంట. ఇంకా మేము కృష్ణయ్యదైతే చేయించామండి. ఇగో గంగానమ్మ తల్లి ఫొటోస్ అండి. ఆ డోర్ల పైన అయితే ఉన్నాయన్నమాట. రూపం ఇలా చూసుకొని దర్శనం చేసుకొని దీపారాధన చేసి వెళ్ళటమే. మా పెళ్లి జరిగింది పెద్ద కాకాని శివాలయంలో అనమాట. నేను ప్రతి పెళ్లి రోజుకి కూడా చక్కగా ఇద్దరం కూడా మార్నింగ్ తలస్నానాలు చేసి గుడికైతే వెళ్ళే వాళ్ళమి, అభిషేకాలు చేయించుకునే వాళ్ళమండి. ఇంకా ఈ ఇయర్ అయితే ప్లాన్ చేసుకోలేదు. అసలు యశ్విత వాళ్ళు పుట్టిన తర్వాత ఒకసారో ఏమో వెళ్ళామండి. ఒకసారి సూతకం రావటం, ఒకసారి మా పిన్ని వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్య చనిపోవటం, అలా జరగటం వలన ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆటంకం రావటం వలన గుడికైతే వెళ్ళటం తగ్గిపోయిందనమాట ఈ 5-6 సంవత్సరాల్లో. మళ్ళీ ఇప్పుడైతే మార్నింగ్ లేచి తలస్నానాలు చేసి పూజ చేసుకొని గుడికైతే వెళ్ళామండి. నేను యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్‌లో, అలాగే పర్సనల్‌గా నా వాట్సాప్ స్టేటస్‌లో, నా వాట్సాప్ గ్రూప్‌లో, అలాగే ఇన్‌స్టాలో పోస్ట్ చేశానండి మా పెళ్లి రోజు అని చెప్పేసి. ఎంతమంది కామెంట్ చేశారో అండి. నిజంగా వాళ్ళ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మాకంటూ మీరు కూడా ఉన్నారు, మా ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయ్యారని అయితే నాకు అనిపించిందండి నిజంగా. మీరందరూ రియాక్ట్ అయ్యి నాకు బ్లెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా నాకుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళటానికి కూడా మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి. చాలా బాగుంటుందన్నమాట, చాలా లైట్ వెయిట్. నేను మంగళగిరిలో తీసుకున్నాను అనమాట ఈ శారీ. అది శారీ వచ్చేసి పింక్ కలరు. పళ్ళు అను బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ అండి. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేసుకున్నానండి. నా కొరకు కొంచెం బ్రైడల్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. మిషన్ తీసుకున్న తర్వాత నా కొరకు శారీ మీద బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేసుకోవటం ఇదేనండి ఫస్ట్. నేను ప్రాక్టీస్ టైంలో చేసుకున్న బ్లౌజులు కాకుండా కొబ్బరికాయనైతే నేను అసలు కొట్టలేకపోయానండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకనో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకనో కాదు, మర్చిపోయాను. అక్కడ ఒక రాయి పెట్టలేదండి. ఫ్లోర్ పగులుతుంది కానీ కొబ్బరికాయ పగలట్లేదండి. అంత స్ట్రాంగ్గా ఉంది కొబ్బరికాయ. నార్మల్గా ఏదన్నా ఒక రాయి ఉంటే మాత్రం 1-2 దెబ్బలకి పగిలిపోయిద్దండి నాకు. అక్కడ ఫ్లోర్ అయితే పగిలింది కానీ కొబ్బరికాయ అయితే పగలటం కష్టంగా ఉంది. పీచు అయితే అస్సలు రావట్లేదండి. కానీ పీచు తీసే మా ఊర్లో కొబ్బరికాయని అమ్మవారికి ప్రసాదంగా పెడతారనమాట. ఇంకా నేను కూడా అలాగే చక్కగా పీచు తీసేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి గడపకి నమస్కారం చేసుకొని ఇంక నేను ఏదైతే అడగాలనుకుంటున్నాను అమ్మవారిని అడిగాను.
చూడండి తడి తడిగా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడే కొబ్బరికాయ కొట్టడం వలన అలా ఉందన్నమాట. పెళ్లి రోజు వేడుకని పిల్లలతో హ్యాపీగా గడపాలి అనుకున్నామండి. పిల్లలకి స్వీట్స్ చేసి పెట్టడం, అలాగే బిర్యానీ అలా చేయాలనుకున్నాను. కానీ మా వారికి వేరే పని రావటం వలన మంగళగిరి వెళ్ళారు. నన్ను ఒక అనుకోని చోటకైతే పంపించారనమాట. మొన్న కూడా వెళ్ళలేదు, ఈరోజు కూడా వెళ్ళకపోతే బాగోదు, నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను పంపించారండి. మా పెద్ద తాతయ్య పెద్ద కర్మ జరుగుతుంటే నన్ను అక్కడికి పంపించారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను శారీ మార్చుకొని నార్మల్ శారీ కట్టుకొని అయితే వెళ్ళానండి. మా వారు అక్కడ నాకు యోగాసనాల గురించి అయితే చెప్తున్నారనమాట. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత యశ్విత వాళ్ళని తీసుకెళ్ళి అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి ఇంకా మా వారు మంగళగిరి వెళ్ళారు. నేనైతే ఇంకా పెద్ద కర్మ కార్యక్రమానికి అయితే స్టార్ట్ అయ్యానండి. మా అక్క, నేను, మా నాన్న, మామయ్య వాళ్ళిద్దరండి. ఎస్ఆర్ఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత మామయ్య కోసం వెయిట్ చేసే టైంలో వీడియో తీశాను. ఇంకా పెద్ద కర్మ కార్యక్రమం దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కూతుర్లు అందరూ వచ్చారండి. పెద్ద కర్మ జరుగుతున్నది అమ్మమ్మ వాళ్ళ అక్క, రెండో అక్క భర్తకు అనమాట. ఆ అమ్మమ్మ అయితే కరోనా టైంలో చనిపోయిందండి. క్రిస్తా పుట్టిందనమాట. ఆ టైంలో వెళ్ళలేదు. మొన్న తాతయ్య చనిపోయింది కూడా నాకు చాలా లేట్గా తెలిసిందనమాట. అందరు వెళ్ళిన తర్వాత ఇంకా దీనికి కూడా వెళ్ళకపోతే బాగోదు, నాకైతే పని ఉంది, నువ్వన్నా వెళ్ళు అని అంటే ఇంక నేనైతే ఇటు వచ్చానండి. అమ్మమ్మ వాళ్ళ చెల్లి, వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు, మా ఊరు నుంచి కూడా కొంతమంది వచ్చారండి. మా పెద్దనాన్న, మా మామయ్య వాళ్ళందరూ. వాళ్ళు కూడా ఈ వీడియోలో అక్కడక్కడ కనిపిస్తారనమాట. మా పెళ్లి రోజు వేడుకని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము కూడా లంచ్ చేసి వచ్చి ఇంటికి బయలుదేరామని చెప్పేసి కూర్చుంటే వీళ్ళందరినీ ఒకసారి వీడియో షూట్ చేయమంటే ఇంక వీడియో చేస్తున్నాను అనమాట. ఎప్పటికీ గుర్తుంటారండి వీళ్ళందరూ కూడా. వయసు అయిపోతుంది, ముసలోళ్ళు అయిన తర్వాత అయినా నా ఛానల్ ఓపెన్ చేస్తే వీళ్ళ వీడియోస్ అయితే వీళ్ళు చూసుకోవచ్చు అనమాట. ఆ ఏజ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అనేది. అమ్మమ్మకి వీళ్ళ అక్క చెల్లెల్ని చూడాలన్నా కూడా మన ఛానల్లో చూడవచ్చు అనమాట. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అక్కడ కూర్చున్నది మా అమ్మమ్మ వాళ్ళ మేనకోడలండి. తన బ్యూటీషియన్ అనమాట. అలాగే తనకు కూడా ఒక ఛానల్ ఉంది. నెక్స్ట్ టైం అయితే తన ఛానల్ గురించి మళ్ళీ చెప్తాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను స్నానం చేసి పిల్లల్ని తీసుకొస్తానికి వెళ్ళాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.